అన్న చెప్పండి, మరి ఇటు ఇంత దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాదాపు మనము 80 వసంతాలకు అడుగు పెట్టబోతున్నాం ఇంకో 2 సంవత్సరాలు అయితే. ఎందుకు అసలు మనకి ఇంత రాసుకున్న రాజ్యాంగం ఉంది, ఎందుకు ఈ చట్టాలు అనేటివి, అంటే అధికారంలో ఏ పార్టీలు అన్నీ ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చట్టాలు ఎందుకు ఇంత నిర్వీయంగా ఉన్నాయి, ఎందుకు ఇంత బలంగా లేవు? ఇప్పుడు వేరే దేశాలతో పోల్చుకుంటే ఎందుకు ఇక్కడ బలహీనంగా ఉన్నట్టు చట్టాలు? ఏం చేస్తే బాగుంటుంది? అదే భవిష్యత్తులో మాత్రం ఇట్లాంటి పునరావృతం కావద్దు అనుకుంటే మాత్రం కఠినాతి కఠినమైన చట్టాలు రావాలి. అసలు ఇట్లాంటి కేసులలో ఎవరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాడికి 3 పూటల మెక్కిపిచ్చి ఇది ఏమైతుందంటే క్రిమినల్స్ అంతా వెళ్ళి మళ్ళీ ఒక్క దగ్గర జమ అయ్యి మళ్ళీ నేను ఇది చేసిన అది చేసిన ఇంకా క్రిమినల్ ఇంకా పెద్ద క్రిమినల్ అవుతుండు. ఇప్పుడు నయీం అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో వాడు జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ క్రిమినల్స్ అందరినీ పరిచయం చేసుకొని ఇంకా పెద్ద క్రిమినల్ చేస్తుంది. అట్లనే పరిటాల రవి కేసులో సూర్య అని భాను అని వీళ్ళు జైళ్ళల్లో ఉండే స్కెచ్లు గీయడం అంటే వీళ్ళ జైళ్ళు కూడా చాలా మట్టుకు పరివర్తన తీసుకొచ్చుడు దేవుడెరుగు ఇంకా మరింత క్రిమినల్స్ తయారు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి రేప్ కేసులలో ఎస్పెషల్గా మైనర్ బాలికల మీద చేసినప్పుడు చంపినప్పుడు కఠినాతి కఠినమైన శిక్షలు అవసరం అనుకుంటే 2 చేతులు 2 కాళ్ళు 2 చెవులు నరికేసి అట్లా శిక్షలు వేసి దేశమంతా రాష్ట్రమంతా తిప్పితేనే నా కొడుకులకు ఏమన్నా బుద్ధి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి చట్టాలు లేకుండా ఏందండి చంపినోడికి పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. అసలు ఆమె ఏం తప్పు చేసింది? కలకత్తాలో చేసిన ఆయన కూడా నేనే చేసిన అని చెప్పుకునే పరిస్థితి చెప్తున్నాడు. కాకపోతే వాడు ఒక్కోడు చేస్తే ఇంత ఇష్యూ జరగదు. వాడు ఒక్కోడు కాదు అక్కడ మ్యాటర్. మరి వాడు ఒక్కోడే చేస్తే 100 మంది పోలీసు మా రౌడీలు వచ్చి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసి సాక్ష్యాధారాలు ధ్వంసం చేసి వాడికి అంత బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదంటే అక్కడ ఎక్కడైతే కేసు జరిగిన ప్లేస్ లో రినోవేటివ్ బిల్డింగ్ చేపిస్తా ఉన్నారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? అంటే వాడు ఒక్కోడు లేడు. ఈ కేసు వెనకాల అనేక మంది ఉంది. నేను గమనించిన కాడికి, చూస్తున్న కాడికి, అబ్జర్వ్ చేస్తున్న కాడికి, చాలామంది విశ్లేషిస్తున్న కాడికి ఏమనిపిస్తుంది అంటే దాంట్లో డ్రగ్స్ మాఫియా కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, సెక్స్ ర్యాకెట్ కానీ, ఇంటర్నల్ ఆర్గాన్స్ సెల్లింగ్ కానీ ఇట్లాంటి మాఫియా జరుగుతుందా అనేది తెలుస్తూ ఉంది. ఆమె ఫైటర్ అట, డాక్టర్ ఈజ్ ఏ ఫైటర్. ఆమె ఫైటర్ కాబట్టి ఈమె ప్రతిసారి మాకు అడ్డుపడుతుంది. ఈమెను అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి అక్కడున్న మమతా బెనర్జీకి సంబంధించిన మరి మాఫియా ఉండొచ్చు అని అందరూ అంటారు. రాష్ట్రానికి సీఎం కూడా ఒక మహిళ, ఆమె కూడా సరిగ్గా స్పందించకపోవడము, నిరసన తెలిపే విధంగా తాను కూడా రోడ్డు పైకి రావడము ఎట్లా చూడొచ్చు? ఇక్కడ ఆయన చేసిన ఆయన కూడా అధికార పార్టీకి చెందిన ఆయన అని కూడా కొంతవరకు వినిపిస్తుంది. ఎవరు ఉండొచ్చు ఇక్కడ? అసలు ఆమెకు సిగ్గు శరం ఉందా? అసలు ఒక మనిషి పుట్టుక పుట్టిందా? ఆడ పుట్టుక పుట్టిందా? మమతా బెనర్జీ మనిషేనా? అసలు కడుపుకు అన్నం తింటుందా? ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఆమె రోడ్ల మీదకి వచ్చి దండాలు పెట్టి అభివాదాలు ఇచ్చడేందండి? ఆమెనే హోంశాఖ మంత్రి, ఆమెనే ఆరోగ్య శాఖ మంత్రి, ఆమెనే ముఖ్యమంత్రి. ఆమె తలుచుకుంటే ఒక్క రోజులో అన్ని ఎవిడెన్స్ తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి. అసలు ఆమె ఫెయిల్యూర్ వల్లనే ఇంత జరిగింది. అక్కడ కనీసం సీసీ కెమెరాలు లేవు. అడుగడుగున సీసీ కెమెరాలు, ప్రతి రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టాలన్న సోయి మమతా బెనర్జీకి లేదా? విద్యాశాఖ, వైద్య శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి బుద్ధి లేకుండా రోడ్ల మీదకి వచ్చి ముఖ్యమంత్రి అయి ఉండి ఈమె చేసిన చేష్టలకు హైకోర్టు ఇంకా లేట్ అవుతుందని సిబిఐకి అప్పచెప్పింది. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. ఈమె రోడ్ల మీదకి వస్తుంది, ఎవరి మీద కొట్లాడుతుంది? అంటే ఒక సాటి మహిళకి, ఇక్కడ ఒక ట్రైనీ డాక్టర్కి, ఇప్పుడు మనకు ప్రాణాలు పోసే డాక్టర్లకి ఏ రక్షణ లేకపోతే అక్కడ ఉన్న సీఎం కూడా ఒక మహిళ, ఆమె కూడా సరైన యాక్షన్ తీసుకోకపోవడం ఎట్లా చూడొచ్చు? వేరే రాష్ట్రాల్లో తీరుస్తే కూడా ఎట్లా చూడొచ్చు? ఆమె ఫెయిల్యూర్ వల్లేనైంది. మళ్ళా బుద్ధి లేకుండా రోడ్ల మీదకి వచ్చి న్యాయం చేయకుండా వాళ్ళ తల్లిదండ్రుల కంట ఆత్మహత్య చేసుకుందని వాడు ప్రిన్సిపాల్ చెప్తే వాడిని ఎంక్వైరీ చేయకుండా వాడిని వేరే దాంట్లోకి వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసింది ఈమె. అక్కడ ఎవరెవరైతే ప్రొఫెసర్లు ఈ జూనియర్ డాక్టర్లకు కానీ ట్రైన్డ్ డాక్టర్లకు కానీ సపోర్ట్ చేస్తుంటే వీళ్ళ ఉద్యమానికి, ఆ ప్రొఫెసర్లు అందరినీ వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయడం, మళ్ళీ బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి దండం పెట్టి న్యాయం చేయాలని కొట్లాడడం, స్టూడెంట్ల మీద కేసులు పెట్టడం, ప్రొఫెసర్ల మీద కేసులు పెట్టడం. ఈమె లోపల చేసేది ఒకటి ఉంది, బయటకు చెప్పేది ఒకటి ఉంది. దాంట్లో అనేక మాఫియాలు నడుస్తుందట. ప్రిన్సిపాల్ అంటాడు సందీప్ ఘోష్ అనేటోడు పెద్ద క్రిమినల్ అంటున్నారు. వాడిని ఎంక్వైరీ చేస్తుంది సిబిఐ. వాడు చెప్పే సమాధానాలు ఒక్కటి కూడా పొందలేవట. వాడు ఎవడెవడికి కాల్ చేసిండు, వాట్సాప్ చేసిండు, దాంట్లో ఎవరికో మరి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి చేసిండా, ఇవన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీద అడ్వకేట్లు కూడా అక్కడ కలకత్తాలో అందరు రోడ్ల మీదకి వస్తున్నారు.
కలకత్తాలో డాక్టర్లు అందరు బయటకు వచ్చిర్రు, హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో కానీ అపోలో హాస్పిటల్లో కానీ డాక్టర్లు అందరు బయటకు వస్తూ ఉన్నారు. ఈ ఎవరైతే ఇంకా రోగులు ఉన్నారో రోగులందరూ కూడా బయటకు రావాలి. అన్ని రకాల మనుషులు మహిళలందరూ కూడా, మహిళలు కానీ అన్ని రకాల వృత్తులు కానీ ఇప్పుడు డాక్టర్లను కాపాడుకోవాలి. ఇంతకాలం మనలో డాక్టర్లు కాపాడిర్రు, ఇప్పుడు మనం డాక్టర్లను కాపాడాల్సిన అవసరం వచ్చింది. మనం ఓట్లేసి ఎన్నుకునే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఇంకోరైనా వాళ్ళు ఏదైనా సందర్భానికి బయటకు వస్తే హడావుడి ఉంటుంది, వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళ బందోబస్తు అట్లా. మళ్ళీ మన ప్రాణాలు కాపాడే ఇప్పుడు దేవుడు అని అంటే సాక్షాత్తు మనకు పరోక్షంగా కనిపించిన దేవుళ్ళు డాక్టర్లే. మన ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రాణాలను పోసేది, చావు చివరి వరకు వెళ్ళిన వాళ్ళకు కూడా ప్రాణాలను పోసి కాపాడేది డాక్టర్లు. వాళ్ళకే రక్షణ లేకపోతే ఏంది పరిస్థితి? ఈ రోజు దేశవ్యాప్తంగా అందరూ రోడ్ పైకి వస్తున్న విషయం చూస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నాం, కఠినమైన చట్టాలు రావాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా సిలబస్ మార్చాలి. ఈ మోరల్స్, ఎథిక్స్, మానవత్వం, మహిళల పట్ల చూసే విధానం, వాళ్ళ పట్ల వైఖరి ఇదంతా మారే విధంగా ఒక ఎడ్యుకేషన్ తయారు చేసి ప్రతి తల్లిదండ్రులకు కూడా స్కూల్కు పిలిపించి మీ పిల్లలకి ఇట్లా ఎడ్యుకేట్ చేయాలని చెప్పి అసలు టీచర్లకు కూడా స్కూల్కు పంపే రోజులు రావాలి. వారానికి ఒక్క రోజన్నా పంపించి మీ ఎస్పెషల్గా అబ్బాయిలకు మగవాళ్ళకి ఇట్లా చెప్పండి, ఆడవాళ్ళని చూసే విధానము, ఆమె కూడా ఒక నా లెక్కనే ఒక ఆడబిడ్డ, మీరు ఎవరిని కూడా అఘాయిత్యాలు చేయొద్దు, వల్గర్గా చూడొద్దు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మంచిగా చూసుకోవాలి అని మగవాళ్ళకు కూడా ట్రైనింగ్ చేయాల్సిన ఉంది. అదేవిధంగా ఆడవాళ్ళందరికీ కూడా కరాటే, బాక్సింగ్ అనేది ఖచ్చితంగా నేర్పియాలి. అది ప్రభుత్వ స్కూళ్ళల్లో, అన్ని స్కూళ్ళల్లో ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఇప్పుడు ఇంటర్ ఉంటే ఇంటర్లకు నేర్పించాలి, 10th ఉంటే 10th, డిగ్రీ ఉంటే డిగ్రీ, పీజీ వాళ్ళకి పీజీ, ప్రతి ఒక్క మహిళ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన చట్టాలు నిర్బంధంగా కరాటే నేర్పించే రోజులు రావాలి. అబ్బాయిలకు కూడా నిర్బంధంగా ఈ క్లాసులు చెప్పాలి. మహిళల పట్ల చూసే విధానం ఇదంతా ఏం లేదండి, ఎడ్యుకేషన్ వ్యవస్థలో మార్పు రావాలి. అదేవిధంగా తప్పు చేసినోడు కూడా వారం 10 రోజులలో కఠినమైన శిక్షలు పడతాయి. ఉరిదీస్తారు. కానీ ఇంకా ఇక్కడ ఏం చేయాలంటే కాళ్ళు చేతులు తలకాయ ఉంచి కాళ్ళు చేతులు అన్ని నరికేసి, చెవులన్నీ నరికేసి అట్లాంటి నరకం చూపించి అయ్యో మీరు కూడా తప్పు చేస్తే ఇట్లాంటి శిక్ష ఇస్తామని సందులలో గల్లీలలో తింపితేనే భయం ఉంటుంది తప్ప అసలు భయం లేకుండా పోయిందండి. తల్లిదండ్రులు అట్లనే తయారయ్యారు, పిల్లలు అట్లనే తయారయ్యారు. ఒక్కొక్కడు సైకాన్లాగా సైతో లాగా తయారై బర్త్డేలకు కూడా ముఖం మీద స్ప్రే కొట్టడాలు, కేక్ మీద స్ప్రే కొట్టడాలు, వాడి ముఖంకు కొట్టడాలు, అగ్గివాడు అంతా కాలిపోవడము, లేదంటే ఆయన కట్టేసి కొట్టడము, పిడికి గుద్దులతో గుద్దడం, ఇదేం ఉన్మాదం అండి. వేలు ఖర్చు చేసేది లేని వాటికి తినడానికి పెట్టిన అయిపోతుంది. అదే అది నేర్పియాల్సింది పోయి ఈ పనికిమాలిన కల్చర్ ఏం నేర్పిస్తున్నారు? ఇదంతా గవర్నమెంట్ కూడా ఈ చట్టాలు తీసుకురామంటే ఈ బేకర్గాలు గొర్రెలు ఇస్తాము కోసుకొని తినండి, చేపలు ఇస్తాం పట్టుకొని తినండి, బర్రెలు ఇస్తాం పిండుకొని పాలు తాగండి, బతుకమ్మ చీరలు ఇస్తాము, ఏందండి ఆ పథకం? ఉచిత బస్సు ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, లగ్గం చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తాం. అసలు ప్రభుత్వాలు ఉంది గివ్వి స్కూటీలు ఇస్తాం, ఇవి కాదండి. వైన్ షాపులు పెట్టి గివన్నీ ఇచ్చే బదులు నేను అనేది ఏంటంటే ఆడపిల్లలకు కరాటే నేర్పియండి, మగ పిల్లలకు రక్షించుకునే విధంగా మగవాళ్ళకు కూడా మోరల్ ఎడ్యుకేషన్, మహిళల పట్ల ఎడ్యుకేషన్ ఇది నేర్పియండి. ఇవన్నీ చేయకుండా రక్షణ లేదు, న్యాయం లేదు. ఎందుకండి ఇవన్నీ అడ్డమైన పథకాలు?